శ్రీకృష్ణుల వారు చేసిన 3 డేంజరస్ ప్రిడిక్షన్స్ అవి ఇప్పుడు ఎగ్జాక్ట్ నిజం అవుతున్నాయి అండ్ చాలా భయంకరమైనవి కూడా. ద్వాపర యుగం చివరిలో భీముడు చూస్తాడు, ఒక ఆవు తన పిల్లాన్ని ప్రేమిస్తూ ఉంటుంది నాకుతూ. కానీ అది ఎంతలా నాకుతూ ఉంటుందంటే తన పిల్ల నుండి రక్తం కారుతూ ఉంటుంది. దీని ఆధారంగా శ్రీకృష్ణుల వారు చెప్తారు, ఇది ద్వాపర యుగ అంతం, కలియుగ ప్రారంభం. దీంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎంత ఎక్కువ ప్రేమిస్తారంటే చివరికి ఆ పిల్లల నాశనానికి కారణమవుతారు. ఇది మొదటిది. ధర్మరాజుకేమో 2 తొండేలు ఉన్న ఏనుగు కనిపిస్తుంది. దానికి శ్రీకృష్ణుల వారు చెప్తారు, కలియుగంలో నాయకులకు 2 ఫేసెస్ ఉంటాయి. ఒకటేమో మంచిది, ఇంకోటేమో వాళ్ళ ఒరిజినల్ ఫేస్. సహదేవుడు దారిలో వెళ్తున్నప్పుడు తనకు ఒక బావి కనిపిస్తుంది. ఆ బావి చుట్టుపక్కల 4 బావులు ఉంటాయి. చుట్టూ ఉన్న 4 బావుల్లో నీళ్లు నిండా నిండిపోయి ఉంటాయి. కానీ ఈ ఒక్క బావిలో మాత్రం చుక్క నీరు కూడా ఉండదు. దీని ఆధారంగా శ్రీకృష్ణుల వారు చెప్తారు, కలియుగంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతుంటారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతుంటారు. కానీ ఆ ధనవంతులు ఒక్క పైసా కూడా పేదవారికి ఇవ్వరు. దాని కారణంగా పేదవాళ్ళు ఆకలితో చచ్చిపోతారు.